హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సంతాన సత్యం. ఎలా ఉన్నారండి? మీరైతే బాగున్నారా? మీతో బాగుంటే మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నానండి. మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ముందుగా వచ్చేస్తుంది అనమాట. మీరు చూసేయచ్చు వెంటనే. మన ఛానల్లో అన్నీ కూడా నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనేవి ఉంటాయి. ముందుగా కృష్ణయ్యకి ఒకసారి నమస్కారం చేసేసుకొని ఇంకా ఇవాళ అలంకరణ చూడండి ఎంత బాగుందో అనమాట. దేవుడి మందిరంలో ఈయన చక్కగా అలంకరించారు. వైటు ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్తో దేవుడి మందిరాన్ని పూలతో అలంకరించినప్పుడు వచ్చే కళ ఇంకా దేనికి రాదండి. మళ్ళీ కుంకుమ పూజ కూడా. ఇంకా వంటింట్లోకి అయితే వెళ్ళిపోదాం. కందిపప్పు అయితే నానబెట్టేస్తున్నాను. ఎందుకని అంటే బచ్చల కూర ఆనపకాయ వేసేద్దాం దీనిలో పప్పులో. ఆనపకాయ ముక్కల్ని బాయిల్ చేసేసుకుందాం. ములక్కాళ్ళు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసి, ఇవేమో బచ్చల కూర అండి. ఇంగ్లీష్ బచ్చలు అంటారు కదా, బచ్చల్లో 2 రకాలు ఉంటాయి మీకు తెలుసు కదా. 2 కోసుకొచ్చాయి అనమాట మా అత్తగారి దగ్గర ఉంటే. ఇంగ్లీష్ బచ్చల కొద్దిగా చల్ల పులుసులోకి, పప్పు ఏమో పెద్ద ఆకులు తీగ బచ్చలు అంటారు కదా, తీగ బచ్చలతోనేమో పప్పు అయితే వేసేసుకుందాము. ఇవి తీగ బచ్చలు వెడల్పుగా ఉంటుంది ఆకు. వీటిలో కూడా 2 రకాలు ఉంటాయి. ఆకు మందంగా ఉన్నది ఉంటుంది, పల్చగా ఉన్న ఆకు కూడా ఉంటుంది. సరే ఏదైతేనే బచ్చల కూరే కదా, పప్పు అయితే ఉడికిపోతుంది. ఈ బచ్చల కూర ఆకుల్ని చల్ల పులుసు పెట్టుకుంటున్నాం అనమాట మనం. కాబట్టి ఆనపకాయ, ములక్కాడ, ఉల్లిపాయ వేసి బాయిల్ చేస్తున్నాం కదా, దాల్ అయితే వేసేసుకుందాం ఈ ఆకుల్ని. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసి అల్లం పచ్చిమిరపకాయ వేస్తే బాయిల్ అవుతూ ఉంటుంది. తర్వాత వేరే గిన్నెలో పెరుగు తీసుకొని దానిలో శనగపిండి, కొద్దిగా అల్లం పచ్చిమిరపకాయ పేస్టు, పసుపు వేసేసి చక్కగా కలిపేసి ఉంచేసుకుందాము. అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ అనమాట. ఇది మొత్తం పెరుగులో వేసేసుకొని, ఇవన్నీ పుల్ల పెరుగుతో చల్ల పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. కొంతమంది చక్కగా తోడుపెట్టిన పెరుగుతో కూడా పెడతారు. అది ఒక రకమైన కమ్మదనం వస్తుంది. ఏదైనా బాగుంటుంది చల్ల పులుసుకి. ఇవేమో పప్పుకి పోపు వేసేసి బచ్చల కూర, కొన్ని ఆనపకాయ ముక్కలు అయితే వేసాను. చక్కగా మెత్తగా బాయిల్ అయిపోయిన తర్వాత కందిపప్పును అయితే ఉడకబెట్టాం కదండి మనం, అది దీనిలో మిక్స్ చేసేసుకోవడమే. ఈ పక్క స్టవ్ మీద ఏమో చల్ల పులుసుకు కావలసిన ముక్కలు అవి బాయిల్ అవుతున్నాయి. దీనిలో ఈ మజ్జిగ పోసేద్దాం. పెరుగు మామూలుగా మనం మజ్జిగ పోసామనుకోండి దబ్బలుగా అయిపోతుంది కదా, కాబట్టి దాంట్లో శనగపిండి కానీ బియ్య పిండి కానీ కలుపుతూ ఉంటాము. అలాగ అవ్వకుండా ఉండేందుకు. పప్పు అయితే ఉడికిపోయిందండి, బాగానే ఉడికిపోయింది. చక్కగా వేసుకుంటారా. దాంట్లోకి కొద్దిగా వాటర్ అయితే వేసేద్దాం. తీసి చూద్దాం. ఇది కూడా సగం బాయిల్ అయిపోయింది. మనం పప్పుతో పాటే కనుక మనం బచ్చల కూర కానీ తోటకూర వేసామంటే ఈ గ్రీనిష్ కలర్ అయితే ఉండదండి, అదో రకంగా వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా మనకి పచ్చటి ఆకుకూర పప్పు తింటున్నాము అంటే ఇలా విడివిడిగా వేయించుకోవటమే కావాలి, అప్పుడే బాగుంటుంది అనమాట. ఇదండి పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఇటు పక్కన చల్ల పులుసు అయితే పోపు పెట్టేసుకోవటమే. చల్ల పులుసులో బచ్చల కూర వేస్తే మా వారికి చాలా ఇష్టం అనమాట. మా అమ్మకు కూడా ఇష్టమే ఇలాగా బచ్చల కూర వేస్తే. పొద్దున్న పాలు అలాగే ఉన్నాయండి, పచ్చి పాలు. ఒకసారి కాచేసుకుంటే సరిపోతుంది, ఇరిగిపోకుండా. చక్కగా బచ్చల కూర పప్పు కానీ దోసకాయ పప్పు కానీ చక్కగా జారుగా ఉంటేనే బాగుంటుందండి. అంటే లిక్విడ్ లాగా మనకి హోటల్లో వచ్చినట్లుగా. బాగా కొంతమంది ఏంటంటే పెడసగట్టుకు పోయినట్టుగా టైట్గా వండుతారు పప్పు, అస్సలు టేస్ట్ ఉండదు అనమాట అది. మాకైతే మాత్రం దీంట్లో కొద్దిగా ఉప్పు కారం వేసేసుకుంటే పోపు కూడా అయిపోయింది కాబట్టి ఇంకా పప్పు దించేసుకోవచ్చు. చల్ల పులుసులోకి పోపు అయితే వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు.
కొద్దిగా ఇంగువ, పప్పు చక్కగా మగ్గుతుంది. ఇంకొద్దిగా ఉడకాలి. పాల మీద మూత పెట్టుకుందాం, లేకపోతే ఈ నూనెవన్నీ ఉప్పు కారం అవన్నీ పడిపోతాయి. ఇంకా చల్ల పులుసులో పోపు పెట్టేసుకుంటే ఇంకా వంట అయితే కంప్లీట్ అయినట్టే. ఇంకొక్కసారి మరగనిచ్చేసి ఇంకా తీసేద్దాం. ఇవాళ కొద్దిగా గ్యాస్ గట్ట అయితే చికచికాగ్గా ఉందండి. కొద్దిగా హెల్త్ అనేది బాగాలేదనమాట, అందుకని తుడవలేదు. లేకపోతే శుభ్రంగా లేకపోతే వంట చేస్తున్నా సరే మనకి ప్రశాంతంగా ఉండదు. గిన్నెలోకి తీసేసుకొని టేబుల్ మీద అయితే పెట్టేద్దాం పప్పుని పులుసుని. పప్పు రెడీ అయిపోయి చల్ల పులుసు కూడా రెండు సార్లు అయితే చక్కగా మరిగిపోయిందనమాట, తెల్లలాడుతుంది. చల్ల పులుసును కూడా మనం ఈ గిన్నెలోకి అయితే ఉంచేస్తున్నాము. తెల్ల గిన్నెల్లో వండొద్దని చెప్తున్నారు, కానీ మనం ఇత్తడి గిన్నెలు, స్టీల్ గిన్నెలు మందపాటివి కొనుక్కునేదాకా తప్పదండి. మరి ఏదో దాంట్లో వండుకోవాలి కదా. ఈరోజు చక్కగా మచ్చల కూర, పప్పు, చల్ల పులుసు రెడీ అయిపోయింది. వంట అనేది చేసేసుకున్న తర్వాత 8:30 ఆ టైం అప్పుడు తులసి దళాలు నిన్న తీసుకొచ్చినవి ఉన్నాయండి. అవన్నిటిని కూడా చక్కగా మాల కడదామని చెప్పి స్టార్ట్ చేశాను. ముందుగా ఏమనుకున్నానంటే నిన్నే కట్టేసి పూజలో ఈయనకి అందిద్దామని అయితే అనుకున్నా. నేను పూజలో కృష్ణయ్యకి వేస్తారని. మామూలుగా ఏంటంటే పూజ అయిపోయిన తర్వాత ఈయన ఫ్యాన్ షర్ట్ వేసేసుకుంటారు కదా ఆఫీస్కి వెళ్ళేందుకు. అప్పుడు మళ్ళీ దేవుడి దగ్గరికి రమ్మంటే రారు. అయ్యో ఇంకా నేనే వేయాలి కృష్ణుడికి దండ కట్టి అని అయితే అనుకుంటున్నాను. ఈయన వేస్తారు మాని మనసులో అయితే ఉంది కదా. అదే సంకల్పం చూడండి ఎలా నెరవేరిందో. చక్కగా దండంతా కట్టేశాక ఊరికే రమ్మన్నాను ఏమంటారో అన్నది. ఆఫీస్కి వెళ్ళే ముందు వేస్తారా వేయరో అని చెప్పేసి అడిగితే పోన్లే వేసేసారనమాట. ఎందుకు అడిగిద్దాంలే అని నాకైతే భలే అనిపించింది. నిజంగా కృష్ణయ్య ఎవరితో దండ వేయించుకోవాలో వాళ్ళతోనే వేయించుకుంటారనమాట. నిజంగా అది కూడా ఉంటుంది. నేను అనుకున్న సంకల్పం ఈయన వేస్తారు దండ గుచ్చుదామని చెప్పేసి, అలాగే అయ్యింది చూడండి. నిజంగా మొన్న ఏమైందంటే నర్మదేశ్వర ఆలయానికి వెళ్ళొచ్చిన వాళ్ళు నర్మదేశ్వర లింగం, శివలింగాన్ని తీసుకొచ్చారనమాట. చిన్న అంటే శివలింగం అనుకున్నాను, కానీ రాయిలా ఉందండి, అది స్టోన్లా ఉంది. కానీ అది అక్కడ స్టోన్ అయినా ఏదైనా సరే శివలింగంతో సమానం అంట. నర్మదేశ్వర నది తీరంలో ఉన్నవి. ఇదిగోండి ఇదన్నమాట. అది పోన్లే మన ఇంటికి వచ్చింది కదా, ఆ స్టోన్ శివయ్య వచ్చారు కదా అని చెప్పేసి చిన్నగా అభిషేకం అయితే నమ్మక చమకాలు చదివేసి అభిషేకం అయితే చేసేసుకున్నాము. వారాహిమాత చిన్న విగ్రహం ఉంది కదండి, చక్కగా కుదిరినన్ని రోజులు కూడా అమ్మకి పూలదండతో అయితే అలంకరిస్తున్నాను. మరొక్క విషయం అండి, మొన్న ఏమైందంటే నాకు హెల్త్ బాగాలేదు, ఇంట్లో ఎవ్వరికీ హెల్త్ బాగాలేదు కదండి. కాబట్టి చాలా రోజులు అయ్యింది. ఎప్పుడో పూజ అయిపోయిన తర్వాత నేను వ్లాగ్ షేర్ చేయటం ఏంటి అని ఎలాగైనా వాయిస్ ఇచ్చేసాను అనమాట. అప్పుడు ఏమైంది అంటే ఉద్వాసనకి బదులు ఉద్యాపన అనే వర్డ్ అయితే వచ్చేసిందండి. చెప్పడం కూడా అలాగే వచ్చింది, టైప్ కూడా అలాగే చేశాను అనమాట. కానీ జనరల్గా నోములకు అయితే ఉద్యాపన అని చెప్తాము, మనకి పూజ చేసుకొని తీసేసేటప్పుడు ఉద్వాసన చెప్తాము అని అంటాం కదా. గబుక్కున్న పొరపాటున ఒక్కొక్కసారి అలా వస్తూ ఉంటాయండి. లాంగ్ వీడియోస్లో 1-2 సార్లు చెక్ చేసుకుంటూనే ఉంటాము, కానీ ఒక్కొక్కసారి అలా వస్తూ ఉంటుంది. మీరే అర్థం చేసుకోవాలి. మరి 2-3 మెసేజ్ అయితే పెట్టారు, అది ఉద్యాపన కాదు ఉద్వాసన అని. కరెక్టేనండి, అది ఉద్వాసనే కరెక్ట్, తప్పుని తప్పుగానే ఒప్పుకోవాలన్నమాట. చక్కగా ఇలాగా నమ్మక చమకాలతో శివయ్యకి అభిషేకం అయితే చేసేసుకొని షోడోపచారాలతో పూజ చేసుకొని నైవేద్యం పెట్టేసి పాలు నైవేద్యం పెట్టానండి, పాలు పంచదార నైవేద్యం పెట్టేసి మళ్ళీ దాన్ని చక్కగా తుడిచేసి దేవుడి మందిరంలో అయితే అలంకరించేసుకున్నాను.
అంతకుముందు వ్లాగ్స్లో కూడా మీకు షేర్ చేశారండి. అరుణాచలం నుంచి ఒక స్టోన్ వచ్చింది, అది కూడా అరుణాచలం కొండదంటండి. మాకు ఖమ్మం పెద్దమ్మ గారు ఇచ్చారనమాట. నాకు నువ్వు తీసుకో అమ్మ, చక్కగా పూజ చేసుకో అని చెప్పేసి దాన్ని, ఈ స్టోన్ని, నర్మదేశ్వర శివలింగాన్ని రెండింటిని కూడా చక్కగా రోజు పూజా మందిరంలో పెట్టి దీపము దూపము నైవేద్యం జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకేనండి, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే. వ్లాగ్గా మీకు నచ్చలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అనమాట. కీప్ స్మైలింగ్.